హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు వీడియో. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు అయితే ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవాలి కదా, నేనైతే ఇలా పూజనైతే చేసుకున్నాను. ఇంకా నేనైతే ప్రతి ఇయర్ కార్తీక పౌర్ణమికి తులసి చెట్టు దగ్గర ఇట్లా పందిరి అయితే వేస్తాను. పందిరి వేసి ఇంకా 365 వత్తులు, అలాగే 5 ఉసిరి దీపాలు అయితే వెలిగిస్తాను. ఇంకా మార్నింగ్ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే ఇలానైతే వేసాను నేను ముగ్గులు. చూడండి, ఇదైతే గుమ్మం ముందు, తర్వాత ఇంక ఇదైతే తులసి చెట్టు ముందు ఇట్లా మంచిగా ముగ్గులు వేసి కలర్లు వేసి అయితే ఇంకా దీని దీపాలు పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశానో తులసి చెట్టును అయితే, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ఇలా ఉసిరి చెట్టు తులసి చెట్టుకు అయితే నేను ఇంకా కళ్యాణం అయితే చేస్తాను పందిరి వేసి. ఇంకా ఇదైతే మెయిన్ గేట్ దగ్గర ముగ్గు నేను ఆర్డర్ చేసుకున్న వాటర్ లైట్స్ అయితే పెట్టాను. ఇంకా ఈ లైట్స్ ఆర్డర్ చేయడం వల్ల నాకైతే చాలా బెనిఫిట్గా అనిపించింది, ఎందుకంటే ఆ రోజు చాలా గాలి వేయడం వల్ల అసలు పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, అక్కడ కూడా వెళ్ళినాం. కానీ ఇంకా టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉండడం వల్ల ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇంటికి వెళ్లే ముందు అయితే ఇక్కడ మా గుడి బయట బొమ్మలు అయితే అమ్ముతుర్రు. ఇంకా పిల్లలకు బొమ్మలు బెలూన్స్ కొనిచ్చి ఇంకా ఇంటికైతే వెళ్ళాము. బాయ్ అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.